హాయ్ అండి. ఇక్కడ మా అన్న ముత్యాలమ్మ పోచమ్మ బోనం చేశారండి. డైరీ హౌస్ రోడ్ అండి. ఇక్కడ ముత్యాలమ్మ చాలా మహిమ వాళ్ళ అమ్మగారండి. ఇక్కడ మా తీసుకెళ్ళాం సామాన్లు అన్నీ అండి. ఇవి బోనం చేయడానికి మా పెద్దమ్మ మా అక్క వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారండి. వంట చేయడానికి మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారండి. ఇంకా ఇక్కడ బోనం అన్నం రెడీ అయిందండి. నేను మా అక్క బోనం చేయడానికి పసుపు కుంకుమతోని అలంకరిస్తున్నామండి. బోనము ఎలా చేయాలని డిస్కస్ చేస్తున్నాము. ఏ డిజైన్ చేద్దామని మా అక్క అరేంజ్ చేసేసిందండి బోనం. 5గురం కలిసి ఇక్కడ మేము వడి బియ్యం అనేది కలిపామండి అమ్మవారికి. ఇద్దరు అమ్మవార్లండి, నల్లపోచమ్మ మరియు ముత్యాలమ్మ అండి. ఇద్దరు అమ్మవార్లకి వడి బియ్యం అండి ఇవి అలాగలాగా కలిపి పెట్టామండి. ఇంకా మా అక్క వాళ్ళు అనేది అన్నీ అరేంజ్ చేస్తున్నారు. బట్టలు, పువ్వులు, గాజులు, ఇంకా అమ్మవారికి సంబంధించిన సామాన్లు అన్నీ సదురుతున్నారండి. దాంట్లో ఇక్కడ బోనం రెడీ అయిపోయింది. మా అన్నయ్య పూజ చేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాడండి. కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మా అక్క మేకను తీసుకెళ్ళడానికి ఊరేగింపుకి ఇంకా మా అక్క బోనం కాళ్ళు కడుగుతుందండి మేకవి. ఇంకా కొంచెం పసుపు కుంకుమ రాసి తీసుకెళ్ళాలి కదండి, అందుకోసమే అలంకరిస్తున్నది మేకని. అది మా అక్క మాట వినట్లేదని ఇంకా మా తమ్ముడు పట్టుకున్నాడండి. ఇప్పుడు మా అక్క దానికి పసుపు కుంకుమతోని అలంకరిస్తున్నది. ఇంకా అమ్మవారి గుడికి తీసుకెళ్ళడానికి ఇక్కడ బోనాలు అనేది రెడీ అయిపోయాయండి. ఇంకా మా అక్కకు ఒక బోనం, ఇంకా నాకు ఒక బోనం అనేది ఎత్తారండి. మా అక్క బోనం సరిగా ఉందా లేదా అనేసి నేను చెక్ చేస్తున్నాను. మా అక్క బోనం ఓకే మంచిగా సెట్ అయిందనేసి చెప్తున్నానండి చూసి. ఇంకో బోనం నాకు ఎత్తారండి. నేను మా అక్క ఇద్దరం కలిసి బోనం ఎత్తుకున్నాము. ఇంకా మా ఇద్దరు అక్కలేమో వడి బియ్యం అనేది పట్టుకున్నారండి. వాళ్ళని రండి రండి అనేసి అంటున్నానండి, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అక్కడ టైం ఉంటుందండి. వాళ్ళు ఇచ్చిన టైంలోనే మేము పూజ అనేది కంప్లీట్ చేసుకొని బయటికి రావాలండి, ఎందుకంటే ఆర్మీ ఏరియా కదండి అది. ఇక్కడ మా అన్న కన్ఫ్యూజన్ డిస్కస్ చేస్తున్నాడండి. ఇక్కడ 2000 అక్కడ 2000 అని కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. కానీ మొత్తానికైతే ఇంకా శాఖ పోసేసాడండి. అమ్మవారికి బోనం తీసుకెళ్లే ముందు శాఖ అనేది పోస్తామండి. ఇంకా మొత్తానికైతే ఇక్కడ శాఖ పెట్టేశారు. ఇంకా ఇక్కడ అమ్మవారి గుడికి తిరగడానికి వెళ్తున్నామండి. అమ్మవారి గుడికి కొంచెం పక్కనే ప్లేస్ ఉంటుందండి. అక్కడ మనం వంట చేసుకోవడానికి తెచ్చిన సామాన్లు పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకా గుడి లోపలికంటే వచ్చేసామండి. అమ్మవారి గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు అనేది తప్పకుండా చేయాలండి. బోనంతో పాటు బియ్యం తీసుకొని ఇంకా మేకను కూడా తీసుకొని తిరగాలండి. కానీ ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి, అందరం ఫాస్ట్గా నడవాలి అనేసి అనుకుంటున్నాము. కానీ ఇంకా పిల్లలు కూడా మాతో పాటు బాగానే ఎనర్జీగా నడిచారండి. ఇంకా 5 రౌండ్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాం మేము. ఇక్కడ చాలా మహిమగల అమ్మవారండి. మనం ఏదనుకుంటే అది తక్షణమే అమ్మవారు చేసేస్తుంది. మేక కూడా మాతో పాటు తిరిగి అలసిపోయిందండి. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా, మేక కూడా తిరగాలి మనతో పాటు అమ్మవారికి ఇష్టంగా. ఇక్కడ మళ్ళీ బోనం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సాగబెట్టాలండి అమ్మవారికి బోనంకి. ఇంకా ఇక్కడ సాగబెట్టిన తర్వాత ఇక్కడ ఇంకా మా అన్న అందరు బ్లెస్సింగ్స్ అనేది తీసుకున్నారండి. అమ్మవారి అన్న మంచి జరగాలి, పండగ మంచిగా జరగాలి అనుకున్న అవ్వాలనేసి ఇక్కడ బ్లెస్సింగ్స్ అనేది తీసుకొని ఇంకా మా వదినాలండి వీళ్ళిద్దరు, మా ఇద్దరు వదినలు, ఇంకా నేను, మా అక్క, మా పెద్దమ్మ, మా అత్తమ్మ అండి. ఇంకా బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత ఇంకా మా అక్కను కూడా అలానే మాతో పాటు వాళ్ళ వైఫ్ అండి తను పక్క జరిగింది. ఇంకా మా బోనం తీసుకొని లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పోతలింగం అంటారు కదండి, పోతలింగం దగ్గర బోనం అనేది దించుతున్నారు. పోతలింగం దగ్గర బోనం దించి ఇక్కడే దించి వడివాళ్ళు అనేది లోపలికి తీసుకెళ్తారండి అమ్మవారి దగ్గరికి. ఎందుకంటే పోతలింగం దగ్గరనే మనము ఏదైతే బోనం తెచ్చామో అమ్మవారి దగ్గర మనము తీసుకొచ్చిన దీపం పెట్టేసి ఇంకా 2 ఇసరాకులు పెట్టి ఇలా బోనం దించి ఇసరాకులు పెట్టి అందులో నైవేద్యం పెడతారు. మా అక్క మా చెల్లిద్దరు చేస్తున్నారు. ఇంకా మా అన్న వాళ్ళు బొడి బియ్యం పోస్తున్నారండి అమ్మవారికి. మా పెద్దన్న మా చిన్నన్న అండి, నేను కూడా మా అన్న మా వదినే బియ్యం పోసారు. ఇంకా నేను మా వదినే బియ్యం పోసామండి. ఇక్కడ ఇంకా పోచమ్మ తల్లి అండి అమ్మవారు. ఇంకా ఇక్కడ మేకకి మా అన్నయ్య వాళ్ళు కళ్ళు నీళ్ళు దాపిస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి బలిచ్చే ముందు ఇక్కడ మన వాళ్ళకి ఇవ్వాలండి మేకకి.
ఇంకా అమ్మవారు అనేది దర్శనం ఇచ్చేసింది. ఓకే అండి. రైట్ అని మేకని తీసుకెళ్లారు. మా పిల్లలు చిల్ అవుతున్నారండి. మా అన్న కూతురు ఏం చేస్తున్నా డాన్స్ చేస్తున్నా అంటుంది. ఇంకా మా అన్న కొడుకు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరి పిల్లలతో పాటు ఇక్కడ మేకని కట్ చేసేసారు. కూర వండడానికి వంటలు కూడా అవుతున్నాయి. పప్పు అయిపోయిందండి. ఇంకా అన్నం కూర ప్రిపేర్ అయిపోతున్నాయి. ఇంకా కొన్ని షార్ట్స్ మిస్ అయ్యాయండి. ఇంకా ఇక్కడ ఉయ్యాలలు ఉంటాయండి. మా వదిన, మా పాప, నేను బాగా ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేసాము అండి. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అండి. ఇంతండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది ముత్యాలమ్మ తల్లి అండి. చాలా మహిమ వల్ల అమ్మ